హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన చేపదుంపల పులుసు ఎలా చేయాలో నేర్పిస్తాను. మరి ఇంకేంటి ఆలస్యం, వెళ్ళి చూద్దామా? దీనికోసం నేను ఒక అరకిలో చేమదుంపలు తీసుకున్నాను. అందులో వాటర్ పోసుకొని చక్కగా కడుక్కుంటున్నాను, ఎందుకంటే కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది కదా, క్లీన్ చేసుకోవాలి కదా. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసుకున్న చేమదుంపలన్నింటినీ ఒక బౌల్లో వేసుకుంటున్నాను. నీళ్ళు ఏమి లేకుండా, మట్టి ఏమి రాకుండా కొంచెం క్లీన్గా. ఈ కడుక్కున్న చేమదుంపలన్నింటినీ ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకుందాం. ఈలోపు మనము చింతపండు కొంచెం నానబెట్టుకుందాం పులుసు కోసం. ఈ పులుసు కోసం మనకి 4 ఎర్రగడ్డలు, 3 టమోటా, 3 పచ్చిమిర్చి కావాలి. విజిల్ అయిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఉన్న చేమదుంపలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం టమోటా అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. అని అలాగే చేమదుంపలు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకుందాము. కొంచెం ఆవాలు, జీలకర్ర, అట్లాగే పచ్చిశనగపప్పు, తిరగమాత గింజలు, కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇవి తాలింపుకి మంచిగా రెడీ అయిన తర్వాత చక్కగా కలిపెట్టుకొని నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం ఇప్పుడు ప్యాన్లోకి యాడ్ చేసుకుందాము. లైట్గా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత పచ్చిమిర్చి, చిన్న చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకుందామండి, ఎందుకంటే స్పైసీ బాగా ముట్టుకుంటుంది. అట్లాగే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని నీట్గా కలిపెట్టుకుందాము. ఇప్పుడు మంచిగా రంగు వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం, ఎందుకంటే కలర్ బాగా వస్తుంది కాబట్టి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న చేమదుంపల్ని అందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కనీసం ఒక 5-10 నిమిషాలు బాగా కలిపెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టుకుందాం. బాగా ఉప్పు వంటకి బాగా పడుతుంది కాబట్టి. చూడండి, అచ్చము ఆలుగడ్డ ఫ్రై లెక్కన ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ కూడా అందులో యాడ్ చేసుకుందాము. నీట్గా కలిపెట్టుకొని బాగా టమోటా మగ్గేంత వరకు కూరలో కలిపెట్టుకుందాము. ఇలా కలిపెట్టుకుంటే చేమదుంపలకి టమోటా యొక్క ఫ్లేవర్ బాగా యాడ్ అయిపోతుంది. కొంచెం బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు, నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూరలోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు నీట్గా బాగా కలిపెట్టుకోవాలి. ఆ పులుసు కూడా చేమదుంపలకి మొత్తం బాగా అంటుకోవాలి. నీళ్ళు బాగా ఇనిగిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం 2 స్పూన్లు కారం యాడ్ చేసుకుందాము, ఎర్రకారము. ఇలా చూసుకుంటూ కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బాగా వాటర్ బాగా అయితే తక్కువైపోయి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే కొంచెం పులుసు కావాలి కాబట్టి మన కూరకి. నీట్గా చక్కగా కలిపెట్టుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. టమోటా యాడ్ చేసామంటే ప్రత్యేకంగా ధనియాల పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేయాల్సింది. అది టమోటా యొక్క ఫ్లేవర్ అలా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను, నేనైతే సూపర్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మీ వాల్యుబుల్ కమెంట్ని మాకు పోస్ట్ చేయండి.